ఇంతకుముందు సభలు అంటే రాజకీయ సభలు, విద్యార్థి సభలు లేదా తెలంగాణ సభలు. నేను రావాలా వద్దా మహి అని అంటే, అన్న రావాలే మీరు, మా అందరి ప్రేమలు ఫెయిల్ అయిపోయినాయి. తెలుసు కదా, దళిత ప్రేమలు పాస్ అవుతాయి ఎక్కడైనా 99% ఫెయిల్ అవుతాయి. మరి ఏం చేద్దాము అని అంటే, ఎవరెవరు వస్తున్నారు మహి అని అంటే, జయరాజ్ అన్న వస్తున్నాడు అన్న అన్నాడు. సరే కొంత భరోసా వచ్చింది. చాలా రోజులు అయింది అన్నని కలవక, వేదికల మీద కలుస్తున్నాం కానీ పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. ఊరికే రాజకీయాలు, యుద్ధాలు, అగ్రవర్ణము, ఆధిపత్యము, రాజ్యము, మార్క్స్, అంబేద్కర్, ఇదందరూ మీకు బోరు కొడతలేవా? బోరు కొడుతున్నాయా లేదా నిజంగా చెప్పండి, అందరు చెప్పాలి. టోనీ అక్కడి నుంచి మొదలు బోరు కొడుతున్నాయా? ఏంది వీళ్ళని ముట్టుకుంటే మనవాదం అని ఒకరు, రాజ్యం అని ఒకరు, జయరాజ్ అన్న ప్రకృతి అని, ఏందే మీటింగ్లో ఎక్కడికి పోయినా ఇదే లొల్లి కొడతానని. రాసాతి ఉన్న కాణాదనేంజే కాతాడి పోలాడదు. ఇళయరాజా తన యవ్వనంలో ఉన్నప్పుడు తన ప్రేయసి మీద ఒక ట్యూన్ అనుకున్నాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఎందుకు చెప్తున్నానంటే, తెల్లారులైతే రక్తాలు, యుద్ధాలు ఇవే కాకుండా మాలో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడని చెప్పడం కోసం అంతే. మేము ప్రేమికులమే ఒకప్పుడు, కాకుండా ఎక్కువ ఇప్పుడు అనిత పాట ఎసటి పాట అది. తెలుగోళ్ళు నా ఫేస్బుక్లో 150 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ప్రజలు. ఈవెన్ రేస్ మీద ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా ఫేస్బుక్లో, 150 దేశాలకు సంబంధించింది. అనిత అనేటువంటి పాట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చిట్టిబాబు అని ఒక వ్యాసం రాశాను నీ పాట మీద, నీకు అందిస్తుంది. చాలా బాగా రాశాను చిట్టిబాబు. ఐ థింక్ యా, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా చేరింది ఆ పాట, ఎందుకు చేరింది అని. మరి మనం తెల్లారులైతే దళిత పులులమ్మ ఈ పాటలన్నీ ఉంటాయి, లేదా తెలంగాణ పాటలన్నీ ఉంటాయి, లేదా నక్సలైట్ పాటలన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రేమ పాటల నుంచి, విఫలమైనటువంటి ప్రేమ నుంచి అందరికి ఎట్లా జరిగింది నాగరాజు పాట? ఏం పనే, ఇంకా ఇన్ని దేశంలో ఎన్ని సమస్యలు ఉంటే, దళితుల మీద దాడులు జరుగుతాయంటే, చుట్టూ మనం ఎంత ఒక సపరేషన్ ఎప్పటికి ఉంటా అంటే, ఈ ప్రేమ ఏంది పిల్లగాడికి అని కూడా అనుకోవచ్చు కదా. కానీ ఎవరు కూడా దళితుల ప్రేమను జనరల్ ప్రేమగా చూడరు. ఎందుకు చూడరు? ఈ దేశంలో జరుగుతున్నాయి అన్నీ కూడా, నాకు తెలిసి మీరు బాధపడినట్టే చెప్తా, జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా రెండో పెళ్ళి, మొదటి పెళ్ళి కాదు. ప్రకృతి పరంగా మనం ఒకరిని ఇష్టపడతాం. జయరాజ్ అన్న అత్యంత ప్రేమికుడు కాబట్టి ప్రకృతి ప్రేమ, మనందరం ప్రేమికులమే. మనకన్నా జర ముందు వరుసలో ఉన్నటువంటి వాడు మెర్సీ కానీ, మహి కానీ, వీళ్ళందరూ అందరం స్కూళ్ళను, కాలేజీలను ప్రేమిస్తాం. మనం ప్రేమించలే లేదా? నిజంగా చెప్పులే. ఫెయిల్ అయితే ఫెయిల్ కావచ్చు, ఇక్కడ ఎవరు లేరు, బయట లేరు. కానీ టోనీ వాని విషయం వచ్చేసరికి బంద్ చేస్తాను చూసినా. అందరం మనం ప్రేమిస్తాం, ప్రేమించబడాలి, ప్రేమించాలి. అంతకన్నా ముఖ్యంగా మనమే ప్రేమించాలి, తప్పకుండా మనమే ప్రేమించాలి. ప్రేమను ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, జాలిని, దయని, కరుణని, ఈ సమాజానికి కాస్త దిశానిర్దేశం అన్నింటినీ ఇవ్వాలి. మనం తీసుకోకూడదు కాదు, ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు ఎదురయ్యేది ఏంటిది? స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్. సరే స్కూల్లో అంటే మనం బాల ప్రేమికులం అనుకుందాం, యూనివర్సిటీలోకి వచ్చినాక మన ఉద్ద ప్రేమికులమే కదా. అక్కడైనా సఫలం అవుతాయా? అక్కడ క్యాస్ట్ అడ్డం వస్తా ఉంటుంది, క్యాస్ట్ అడ్డం వస్తా, లేదా క్లాస్ అడ్డం వస్తూ ఉంటుంది. ఒకవేళ వితిన్ ద దళిత అయినా కానీ క్లాస్ అడ్డం వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను బండగొట్టాను అనుకో, మా దాంట్లో టీచర్ పిల్లలు నాకు ఇస్తారా? జయరాజన్ ఇంత అద్భుతంగా పాటలు రాస్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డని ఇస్తారా? పాటగాడే జయరాజన్న, రచయితే, నేను విద్యార్థి నాయకుని, గట్టనే చూస్తారు మమ్మల్ని. మీరు హృదయంలో పెట్టుకొని, జయరాజన్న మా కోసం ఇంత అద్భుతంగా పాట రాసిండు కదా, శరత్ అని ఇంత అద్భుతంగా పాట అంటే యుద్ధం చేస్తున్నారు కదా విద్యార్థి నాయకులు, మీరు హృదయంలో పెట్టుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళు ఎవరు మమ్మల్ని దగ్గర కూడా రానిరు, మన దళితులే. అక్కడ క్లాస్ అడ్డం వస్తుంది. ఇక్కడ వేరే అగ్రవర్ణాలను ప్రేమిస్తే క్యాస్ట్ అడ్డం వస్తుంది. ఇన్ని వాట్లల్లో మనం అత్యంత ప్రేమగా, ఇక్కడ ఎడారిలో పూసిన కలువ అని రాసింది. ఇందులో ఎడారిలో కలువ పూస్తుందా?
కలువ మంచినీళ్ళలోనే పోయేది. అలాంటి కలువ బ్లాక్ లోటస్, ఇంగ్లీష్లో మనం నల్ల కలువ అంటాం. ఆ కలువ ఎడారిలో పూసింది. ప్రేమ రుచి అని చెప్పిండు తమ్ముడు. రుచి మాంసం రుచి అయితే మనకు తెలుసు, కానీ ఈ ప్రేమ రుచి వాళ్ళకన్నా తెలుసా? అరే మీరు సప్పర్లు కొడతలేరు, ఏం చెప్తలేరండి? తెలుసా ప్రేమ రుచి వాళ్ళకన్నా? ప్రేమకు ఒక రుచి ఉంటుందట. దానికోసమే నా హృదయం కొట్టుకున్నట్లుగా అసలు ఆ ప్రేమ రుచి ఎట్లా ఉంటుందట అంటే నీ ప్రేమ రుచిని తెలపడం కోసమే బతుకుతున్నా అన్నంత అద్భుతంగా రాసింది. గట్టిగా చప్పలు కొట్టలేను. ప్రేమకు రుచి ఉండడం, ఎడారిలో కలువ పువ్వు పూయడం అనేది, లేదా నా హృదయ స్పందనన్నింటినీ రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నాడు తను. హృదయ స్పందనల్ని రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నాడు తన హృదయ స్పందన. నేను ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి. నాకు తెలిసి ఎక్కువ దళిత ప్రేమలు ఫెయిల్యూర్ అయినాయి. 99% ఫెయిల్యూర్ అయినాయి. మహి సరే వాళ్ళ వైఫ్ వచ్చిందో లేదో ఇప్పుడు చెప్పకూడదు, కానీ అసలు ఆ ప్రేమికులు ఎక్కడున్నదో. ఇప్పుడు నాగరాజు పాట పాడితే ఫెయిల్ అయిందా పాస్ అయిందా పక్కన పెట్టండి. ఇప్పుడు అనిత అనేటి అమ్మాయి ప్రపంచం మొత్తం తెలిసింది. ఆమె ఇప్పుడు విశ్వసుందరి ఐశ్వర్య కూడా తెలుసో లేదో ప్రపంచం మొత్తం, కానీ ఇప్పుడు నాగరాజు రాసిన అనిత మాత్రం ప్రపంచ ప్రేమికులు అందరిలో చరిత్రాత్మకంగా పార్వతి దేవదాస్ లాగా, రోమియో జూలియట్ లాగా, సలీం అనార్కల్లా గుర్తుండిపోయింది. లోపల కుమిలిపోతా ఉంటుంది ఆమె. అబ్బా నేను ఇంత మునగాన్ని మిస్ అయిపోయినా కదా, ఏదో మాలవడం మాది కూడా అనుకుని పెట్టినాం, కానీ ఆమె ఇంత పెద్ద మునగాడ ప్రపంచం మొత్తం పరిచయం చేసిండు. కానీ ఎందుకు విడిపోతాంటాయి ప్రేమలన్నీ? రెండో పెళ్ళని నేను ఎందుకు అంటున్నా? ప్రేమించిన అన్ని ఫెయిల్ అవుతాంటాయి భారతదేశంలో. ప్రకృతిగా ప్రేమించమంట అంటది. ప్రకృతి పరంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమిస్తా అంట. ఈ సంస్కృతి ఏం చెప్తా అంటది? నువ్వు తక్కువ కులమోనివి, మేము ఎక్కువ కులపోలము, లేదా నువ్వు తక్కువ బువ్వలేనోనివి, మేము ఎక్కువ సంపన్నులము అని కట్ చేస్తా అంట. ప్రేమ కోసం తన హృదయాన్ని కోసిచ్చేటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు మన వాళ్ళు ప్రేమికులు అంటే. మామూలు ప్రేమికులు కాదు మన దళితులు అంటే. ప్రేమ కోసం తమ హృదయాన్ని కోసి చేతులు పెట్టేటువంటి వాళ్ళు. వీళ్ళేమో ఇంతగానం ప్రేమిస్తారు, కుటుంబంలో వద్దంట అంటారు. చాలామంది ప్రేమలో రాస్తూ మీకు హిందీ పాటలు, తెలుగు పాటల్లో కూడా చాలా పాటలు తర్వాత అది మనం అవకాశం ఉన్నప్పుడు వాడదాం. కానీ ప్రేయసిని ద్వేషిస్తూ చాలామంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక పోయం రాసిన, గుర్తు చేసుకుంటాము. ఇప్పుడు గుర్తు చేస్తే అన్న కూడా ఇంత భగ్న ప్రేమికుడు ఆరా అని మీరు ఎక్కడ భజనం చేస్తారో అని నేను చెప్పట్లేదు. కానీ 1,00,000 నక్షత్రాలు పూసింది ఒక ఎత్తు, ఒక్క నెలవంక కాసింది ఒక ఎత్తు, నేల మీద నడుస్తున్న నెలవంకలా ఉన్నామని రాసినప్పుడు బయట ఎక్కడ చెప్పద్దు, మళ్ళీ మీరు అన్నాను ఆ రోజు చెప్పినామని ఫేస్బుక్లో కూడా రాయద్దు. అదే ఎవరు దయచేసి ఒక్కటి ఎడిట్ చేయండి. మిత్రులారా, మనం ఎంత ప్రేమించినా, ఈవెన్ బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్, బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్ అండ్ దళిత్ విమెన్ మల్టీ సప్రెస్డ్ అని చెప్పిండు అంబేద్కర్. ఎందుకంటే స్త్రీకి నిర్ణయాధిక శక్తి ఉండదు కాబట్టి. జయరాజన్న పాటలకు ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? శరత్ చమర్ పాటలు పాడుతుంటే ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? గద్దర్ లాంటి ఈ ప్రపంచం చూసేటువంటి అద్భుతాలలో గద్దర్ ఒకడు, ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? కానీ ప్రేమలన్నీ సఫలం కావడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఏమన్నా? ఇష్టపడ్డ వాళ్ళందరినీ ప్రేమించిన వాళ్ళందరినీ ఇష్టపడడానికి, అంటే పెళ్లి చేసుకోవడానికి, ఇష్టపడ్డ వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవడానికి, జీవితాంతం ఉండడానికి అవకాశం ఉన్నదా? అంటే ఇప్పుడు గద్దర్లు గోరటెంకన్న లేదా అందశ్రీ లేదా జయరాజు షరత్తులు కావచ్చు, కానీ యవ్వనంలో మేము కూడా అలా అవి ఆ దెబ్బలిని ఉంటాం కదా. అమ్మాయి ప్రేమించినటువంటి అబ్బాయిని మర్చిపోలేక, ఇంట్లో సాంప్రదాయ మూర్ఖుల్ని మార్చలేక మనల్ని మర్చిపోలేదు, నిర్ణయాధిక శక్తి తీసుకోలేదు. తమ్ముని కూడా సమాధానం చెప్పాలి, అన్నకు కూడా సమాధానం చెప్పాలి, ఊరోళ్ళకు సమాధానం చెప్పాలి, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, వాడకు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా ఆ కులానికి సమాధానం చెప్పాలి. ఇవన్నింటిని బ్రేక్ చేసి వచ్చిన వెళ్ళి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అయితే, కానీ అన్నింటివి కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు? సంస్కృతి వచ్చి ఏం చెప్తా ఉంటుంది? ప్రకృతిని ధ్వంసం చేస్తా ఉంటుంది ఎప్పుడైనా సంస్కృతి అనేది. నువ్వు ఆ కులపోని ప్రేమించద్దు, ఆ వాడని ప్రేమించద్దు, ఈ మతముని ప్రేమించద్దు, మన మతం వేరు, మనం కులం వేరు అని. అప్పుడు ఈ సంస్కృతి కట్టుబాట్లలో ఒక స్త్రీ ఏం చేయగలుగుతుంది? ఎంతగానో యుద్ధం చేయగలుగుతుంది? ప్రేమించిన ప్రేమికుని మర్చిపోలేక, ఈ సాంప్రదాయ మూర్ఖులని మార్చలేక మధ్యలో ఎంత నలిగిపోతుంటుంది ఒక స్త్రీ.
మన ప్రేమికురాలు, మనం ప్రేమించిన అమ్మాయిలు ఎంత నరకం అనుభవించి ఉంటారు. అది కూడా మనం రాయాలి అని ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఒకసారి రాసిన. ఏం రాసినానంటే, ప్రాణానికి ప్రాణమైన నన్ను మర్చిపోలేక, సాంప్రదాయ మనువాద మూర్ఖుల్ని ఇంట్లో వాళ్ళని మార్చలేక, జీవితాంతం ఒంటరిగా ఉన్నప్పుడల్లా, ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా జీవితాంతం ఒంటరిగా దుఃఖిస్తూ ఉంటా అంటావు. మొదటి వ్యాలంటైన్స్ డే నీకే చెప్తున్నాను ప్రియా అని రాసిన. ఎందుకు? తనకిష్టం లేకనా? ఎవరినన్నా ఇటువంటి మహిళాంటి వాళ్ళనో, శరత్ లాంటి వాళ్ళనో, రాఖీ లాంటి వాళ్ళనో, ఇలాంటి వాళ్ళని వదులుకుంటారు ఎవరన్నా? వదులుకుంటుందంటే ఎవరి కోసం? సంస్కృతి కోసం, కుటుంబం కోసం, కులం కోసం. ప్రకృతి ఏమంటే అంటది, నీకు ఇష్టమైనటువంటి అబ్బాయిని, నీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రకృతి చెప్తా అంటారు. అందుకే రెండో పని అని ఎందుకన్నా అంటే, ప్రకృతి ఏమో ఒకరిని ప్రేమిస్తా అంటది, సంస్కృతి ఏమో ఇంకొన్ని పెళ్లి చేసుకోని చెప్తా అంటది. నేచర్ ఒకరిని లవ్ చేస్తే కల్చర్ ఇంకోలా కట్టబెడుతుంది. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ నేచర్. ఈ తత్వాన్ని చాలా సింపుల్గా మహి తన కవిత్వంలో ఈ పుస్తకంలో చెప్పిండు. మీరు అందరూ చదవాలి దీన్ని. అంత చక్కటి అంటే ఆ తత్వాన్ని అంటే చదువుతా అంటే అర్థమవుతా ఉంటుంది. కొంచెం దెబ్బతిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అర్థమవుతా అంటే, कितनी मोहब्बत है मेरी दिल में, कैसे दिखाऊं उसे, कैसे दिखाऊं उसे, दीवानगी ने पागल किया है, कैसे बताऊं उसे, कैसे बताऊं उसे, मिठाने से दीना मिटेगी मेरी दास्तां, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. ఎవరు ఎక్కడో ఒకడ తలగాలని ఎవరికి తలుగుతలేదు సరిగా. ప్రేమించి జయరాజ్ అని ఉన్నాడనో, మెర్సీ మార్గరెట్ ఉన్నాడనో మీరు భయపడద్దు. ఊపిరే చెప్పుకోవాలి, మన అందరం ప్రేమికుల ప్రేమ నుంచి భంగపడ్డటువంటి వాళ్ళమే. ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే, మహి కవిత్వం వింటే అంటే చదువుతా అంటే మనకి ఎక్కడనో తలుగుతా అంటే అబ్బా మనం రాయలేకపోయినాం అన్నట్టే, హిందీ రాకుండా నేను ఈ పాట విని ఏడుతున్నాను నేను. అమ్మ ఇంత ప్రేయసి గురించి ఇంత అద్భుతంగా రాస్తారా, ఇంత అద్భుతంగా కంపోజ్ చేస్తారా? ఇళయరాజా పాటలు అట్లున్నాయి. రామచంద్రని అడగాలి, ఎట్లా ప్రేమించిన వదినమ్మ లేనప్పుడు ఒకసారి అడగాలి, ఎంతమందిని ప్రేమించినాను అని. అంటే భాష రాకున్నా ఇప్పుడు ఒకలా అభినందన పాటలు లేదా మిగతా ఈ ప్రేమ వైఫల్యాల పాటలు అవన్నీ వింటా అంటే తెలియకుండానే ఆటోమేటిక్గా మన అందరం లీనమైపోతుంటాం. కన్నా పెద్ద రాజకీయాలలోకి మనం ఎప్పుడు తీసుకోమా వీటిని. వాస్తవానికి ప్రేమ గురించి అంబేద్కర్ ఒక చట్టమే తీసుకొచ్చిండ్రు. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిన చట్టం? మనం ఏదో ప్రేమ సినిమా అట్లా చూసి విడిచిపెడతాం, అభినందన సినిమాలాగా చూస్తాం, దిల్వాలే సినిమాలాగా చూస్తాం, ప్రేమిస్తే అట్లా ఈ సినిమాలన్నిటి అట్లా చూస్తాం. కానీ తమిళ సినిమాలలో చూపించినటువంటి ఆ ప్రేమ గాయాన్ని తెలుగు సినిమాలలో చూపించరు. అందుకు మనకు ప్రేమ గాయం అనేది మనకు తెలియదు. తమిళ చాలా సినిమాలలో కింది కులాల పిల్లలు లవ్ చేసి ఎంత భయంకరమైన హత్యలకు గురైన అనేటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. సో ఎంత టైం ఎంత అట్లా కాదు దానికి. సో ఈ సినిమాలు చూస్తుంటే మనకేదో జనరల్గా అనిపిస్తుంటుంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి గాయాన్ని తమిళ వాళ్ళు అంటే క్యాస్ట్ కోణంలో ఈ దేశంలో చూపించినటువంటి వాళ్ళు తమిళ వాళ్ళే. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సినిమాలకు ఈ పుస్తకానికి మన కాన్స్టిట్యూషన్కు మన కాన్సెప్ట్కు ఏంటిది సంబంధం అంటే, అంతకుముందుకు అమ్మాయిని అట్లా చూసిండని, అగ్రవర్ణాలను చూసిండని సున్నం బొట్లు పెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేవాళ్ళు. వాళ్ళ మేడ వైపు చూసిందంటే మెడ తెంపుడే అటువంటి సమాజం. అలాంటిది వాళ్ళ పిల్లను చూస్తే, మాట్లాడితే, ప్రేమిస్తే పిల్లను ఇచ్చే అవకాశం ఉంటుందా? అవి అందులోకెళ్ళి ఉబికి వచ్చినటువంటి కవిత్వమే మన తమ్ముడు రాసినటువంటి కవిత్వం. కాబట్టి మీరు గుండెలలో పెట్టుకోవాలి, చప్పలు కొట్టరా, గుండెలో పెట్టుకోవాలి. దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? మరి ఇట్లా తలకాయలు తెగిపోతున్నాయిగా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకన్నా గొప్ప ప్రేమికుడు కదా, ప్రపంచ ప్రేమికుడు కదా. ఆయన ఏం చేసిండు? దానికి
18 సంవత్సరాలు నిన్నటువంటి ఏ అమ్మాయి అయినా సరే ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుడిని, తన హృదయానికి సంబంధించినటువంటి నావికుని ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే, సొంతంగా తన నిర్ణయం తీసుకునే హక్కుని ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్, ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్, నా దోస్త్, నేను గట్టిగా గర్వంగా చెప్పుకునేటువంటి వేణు ఉడుగుల గారు దీనికి వచ్చిండ్రు. గట్టిగా సప్పట్లతోటి డప్పులు కొట్టినట్టు కొట్టాలి సప్పట్లు, ఆయన ఆహ్వానిద్దాం. ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నా అంటే, ఈ ప్రేమ కవిత్వానికి నిన్నే ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే, మా దోస్తుది ప్రేమ వివాహం కాబట్టి తప్పకుండా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఎవరుంటారు మనకు? ఆయనది ప్రేమ వివాహం. అక్క జరీనక్క రాలేదు, వస్తే ఆమె ఈయనకన్నా అద్భుతంగా చెప్పేది. ఈయన ఎట్లా ఫ్యాట్ చేసింది మా అక్క అనేది ఈ అద్భుతంగా చెప్పేది. తర్వాత మళ్ళీ సభ చప్పలు కొట్టలే గట్టిగా. హలో, ఈ మధ్య మధ్యలో ప్రేమన్న కడ పోతుంది ఎందుకు? ఇది ఒక చట్టమే, భారత రాజ్యాంగంలో ఒక చట్టమే తీసుకురావాల్సి వచ్చింది. ఆ చట్టం రాకముందుకు అన్ని ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ గురించి మాట్లాడినందుకు కానీ, ప్రేమించినందుకు కానీ, ప్రేమించబడినందుకు కానీ చాలామంది తలాలు తెగినటువంటి సందర్భం ఉన్నది. ఎప్పుడైతే చట్టం వచ్చిందో, ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో యూనివర్సిటీలలోనో, కాలేజీలలోనో, బయటనో ప్రేమ వివాహాలు మనం ఎక్కడెక్కువ చేసినాం? కాలేజీలలోనే ఎక్కువ చేసినాం, యూనివర్సిటీలనే ఎక్కువ చేసినాం. ఎందుకు చేసినాం? చట్టం గురించి మనకు తెలుసు కాబట్టి. పోలీస్ స్టేషన్లో మనం కూర్చొని ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకునే అవకాశం, ప్రేమించుకునే అవకాశం, ప్రేమించుకున్నటువంటి నాయకుని ఎంచుకునే అవకాశం భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిండు అని మనం కూర్చున్న తర్వాత, ఆ చట్టం వచ్చిన తర్వాత హత్యలు జరగడం బంద్ అయినాయి, దాడులు జరగడం బంద్ అయింది. రాయలసీమ ఒక రెడ్డి అమ్మాయిని మన మాదిగోలు పిల్లగాడు చేసుకున్నాడు. తీరా బండి తిప్పరా బండి అని 30 మంది సుమోలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వచ్చిండ్రు. ఆ పోలీసు వాళ్ళు గెలిచి వాళ్ళు చెప్తే ఆడ మన వారసగూడలో చేస్తే వాళ్ళు, నేను అప్పుడు కొత్తలో పీజీ, అప్పుడు మనం కూడా ప్రేమ అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది అదంతా కొత్తలో ఎంటర్ అయినప్పుడు మనము అసలు మైకేల్ జాక్సన్ స్టైల్లో మనం ఉంటాయి. అంటే మా నాన్న ఏం చెప్పినంటే, ఎన్నో జంటలను కలిపితే తప్ప మనకు మంచి పిల్లలు దొరకదు బిడ్డ అని చెప్పేసి చెప్పడం. కాబట్టి అట్లా జనరల్గా పీజీలలో యూజీలో మనం ఎట్లా ఉంటాం, చాలా ఆ టైంలో వచ్చేసరికి మాకు తెలుస్తలేదు. వాళ్ళు 30 మంది వచ్చిండ్రు, ఆల్రెడీ పోలీసు వాళ్ళని మాట్లాడిండ్రు, మాగవును యూనివర్సిటీ మొత్తం. అప్పుడు షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు, ప్రవీణ్ సార్ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో సరే, వాళ్ళు ఏ రాజకీయాలన్నా ఉండొచ్చు కానీ అప్పుడు కూర్చునబెట్టి ఏసీపీకి చెప్పి, అమ్మాయిని అబ్బాయిని ముట్టుకుంటే మాత్రం తోలు తీసేస్తారు. ఎందుకంటే అక్కడ దిగింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తోలు తీసేస్తారంటే అప్పుడు చెల్లిపోయాలి. అంటే ఒక్క ప్రేమ వివాహానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది మనకు. ఆ ప్రేమ గురించి ఇంత చక్కగా తన హృదయంలో ఉన్న, చాలా ఇంకా చదవాలనిపించింది కానీ ఇంకా మిగతా వక్తలందరూ చెప్తారు. ఈ తన చెలిని ఎక్కడైతే ఉన్నదో ఆ చెలి హృదయంలో మహి ఎప్పటికీ ఉంటాడు. ఈ ప్రేమ కవిత్వాన్ని ఎవరి కోసం అయితే రాసిండో వాళ్ళ గురించే కాదు, ప్రేమికుల హృదయాలందరి హృదయాల్లో ఈ ప్రేమ కవిత్వం ఉండాలి. అది ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, ఆయన విరహంతో రాసిండా, లేదా జాలితో రాసిండా, లేదా కఠినంగా బాధపడి ఫెయిల్యూర్ అయిపోయి దాంతో వ్యతిరేకంగా ఏదన్నా రాయొచ్చు. ప్రేమ కవిత్వమే ఎప్పటికీ జిందగీలో నిలిచిపోతుంది. అందుకే సలీం అలీ మొత్తం ఈ ప్రపంచ చరిత్రలో ఉండడానికి కారణం అది. కాబట్టి మహి కవిత్వం ఇంకా పుస్తకాలు రావాలి, మీరందరూ చదవాలి. అంటే చెగువేరా లాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే, గొప్ప విప్లవకారుడు ఎందుకు అవుతాడంటే ప్రేమించినప్పుడు మాత్రమే. ఈ మట్టిని ప్రేమించినటువంటి వాడే, ఎవడైతే ప్రేమిస్తాడో వాడే గొప్ప విప్లవకారుడు అవుతాడు అన్నాడు. అంటే ప్రేమికుడు కాకుండా విప్లవకారుడు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రేమించాలి. నువ్వు మట్టిని ప్రేమిస్తావా, నీ జాతిని ప్రేమిస్తావా, నీ సమాజాన్ని ప్రేమిస్తావా, నీ కులాన్ని ప్రేమిస్తావా, ఏదైనా సరే ప్రేమించినటువంటి వాడే త్యాగం చేస్తాడు. కాకపోతే ఏంటంటే మన సమాజం కోసం త్యాగం చేసే వాళ్ళు తక్కువయ్యి ప్రేయసి కోసం సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. అదే బాధాకరం. సో త్యాగం చేయాలి అంటే ఏదైనా నువ్వు ప్రేమించాలి. నీ మట్టిని ప్రేమిస్తావా? భగత్ సింగ్ దేశాన్ని ప్రేమించిన కాబట్టి దానికోసం ఉరికమ్మానికి ఎక్కిండు. ఈ సమాజాన్ని 3000 సంవత్సరాల నుంచి నా జాతి ప్రజలు పశువుల కన్నా ఇంత హీనంగా ఉన్నారేందని మనల్ని అత్యంత ప్రేమించింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను కూడా చంపుకొని మనకి ఇన్ని హక్కులు ఇచ్చింది. ప్రేమించాలి, ప్రేమించబడాలి ఏదైనా సరే. అలాంటి ప్రేమను ఎవరి కోసమైతే రాసిండో మనందరి హృదయాలు అవి తగులుతున్నాయి. ఆ చెలి కోసం, తమ్ముడు చెలిని కన్నులలో అదే
అన్న తప్పకుండా ఈ పాట పాడాలని రాకి వాళ్ళు అన్నారు. జయరాజన్న అత్తను కాదని మరి అన్న పాడమంటే పాడతా, ఎందుకంటే అన్న ఆ పాట ఆ రోజు అన్న ఒక సందర్భంలో యూట్యూబ్లో అంటే పాట అది వైరల్ అవుతుందని చెప్పేసి నా పెళ్ళికి పోయినప్పుడు మా దోస్తు వేణు ఉడుగుల గారు ఆ పాట మళ్ళీ పాడించుకుంటే మళ్ళీ వైరల్ అయిపోయింది అదే పాట. ఎర్రని పూలవలే నిగనిగలాడుదాము, ఎండైన వానైనా చెరి సగమౌదాము, స్వేచ్ఛా జీవులుగా నింగిల ఎగురుదాము, సమతే మన ధ్యేయంగా, సమతే మన ధ్యేయంగా తుది శ్వాసను వదులుదాము. చెలిమి 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. మెడలో తాలి కట్టి గుది బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, మెడలో తాలి కట్టి గుది బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టబోను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టబోను, పంజరాన బంధించి పంజరాన బంధించి నిన్ను బాధలు పెట్టబోను. చెలిమి 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. రాముడనై నిన్ను అడవికి బంపబోను, కృష్ణుడనై నీకు సవతులను దేను, సత్యహరిచంద్రుడనై అంగట్ల అమ్మబోను, సత్యహరిచంద్రుడనై అంగట్ల అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసురబోను. చెలిమి 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. చూసిరా ప్రేమికుడు ఎట్లా నవ్వుతున్నాడో పాట రాసి. మనస్సు దోచుకోవాలి. తన మహీ కవిత్వం కూడా మనసును దోచుకున్నది కాబట్టి జయరాజ్ అన్న పాటలు ఇట్లా ప్రజలన్న ఎంతమంది మనసులను దోచుకున్నాడో జయరాజ్ అన్న అయితే. పాట కవిత్వం మనుషులను కదిలించాలి, నడిపించాలి. సత్యానికి ఇరువైపులా అంటే కష్టానికి ఇరువైపులా ఉండడం కవిత్వం అవుతుందో కాదో పక్కన పెట్టు. కానీ జయరాజ్ అన్న కట్టే చప్పలు కొట్టలే అందరూ సార్. ఈ పాట అన్న మన డైరెక్టర్ గారు మళ్ళీ ప్రత్యేకించి ఈ పాట జయరాజ్ అన్న పాట అంటే యూట్యూబ్లలో ఫేస్బుక్లలో తర్వాత నాకు తెలిసిన షరతు మళ్ళీ ఒకసారి పాడాలంటే ఆయన ఆఫీస్లో కూర్చొని పెళ్ళికి ముందు ఈ పాట పాడిన తర్వాత ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నిజంగా నువ్వు ప్రేమికుని అయితే నీ పెళ్లి రోజు పాడాలి షరత్ ఈ పాట అని చెప్పింది. వీళ్ళే పాడించిళ్ళు. పాడితే కొన్ని లక్షల మంది పోయింది అది. ఆ అమ్మాయి ఊరంతా చెప్పినట్టు, అబ్బా నీకు దొరికినోడు మామూలు మునగాడు కాదు, నీకు దొరికినోడు మామూలుడు కాదు, అసలు ఇంత పాటలు పాడుతున్నాడు అంటే. పాట పాడినంత తీయగా ఉంటారు అనుకుంటారు మనుషులు జనరల్గా, మనం అట్లే ఉండవు. కానీ ఉండాలి, ప్రయత్నిస్తున్నావు. వేణు ఉడుగులో ఎప్పుడైతే ఆ పైన చెప్పిండో తప్పకుండా ఆ రోజు పాడతావు చూడు నువ్వు అని చెప్పేసి అన్న. కొన్ని లక్షల మందికి వీళ్ళే రాకి వీళ్ళందరూ ఉన్నారు. యోగి, టోనీ, మన కోటి, కంచిక, మన తమ్ముడు గురుగారు పేరు వస్తలేదు, తమ్ముళ్ళు అందరు ఉన్నారు, టోనీకి వీళ్ళందరూ ఉన్నారు.
వాళ్ళందరూ పాడించారు. పాడిన తర్వాత ఆ దెబ్బతోటి అసలు వచ్చిన వాళ్ళందరూ చేసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలి, ఇట్లా పాటలు పాడటం చేసుకోవాలరా భయ. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని పాటల రూపంలో ఈ కవిత్వ రూపంలో కథల రూపంలో అందించినటువంటి ఆ సాహితీవేళ అందరినీ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనందరం ప్రేమిస్తాం. అమ్మను ప్రేమిస్తామా, ఊరును ప్రేమిస్తామా, ప్రేయసిని ప్రేమిస్తామా, కానీ రాయలేకపోతున్నాం. మనం చేయలేని పని మన మిత్రుడు చేసినందుకు మరి మనము కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలిగా పని. మనం కూడా ప్రేమిస్తున్నాం కదా, మనం కూడా యుద్ధం చేస్తున్నాం కదా. కంటికి కనిపించని శత్రుతోటి యుద్ధం చేస్తావా, లేకపోతే కనిపించే శత్రుతోటి చేస్తామా, రాజ్యంతో చేస్తావా, మనువుతోటి, ఎవరితోటైనా సరే ఏదో ఒక స్ట్రగుల్, ఏదో ఒక యుద్ధం అయితే చేస్తున్నాం కదా. ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది రాస్తున్నాం మనం? ఫేస్బుక్లో ఏది పడుతుంది రాస్తున్నాం కదా, పనికిరాని అంత. మరి మన జీవితం గురించి, మన ఊరు నుంచి మనం వచ్చినటువంటి ఈ నేపథ్యం గురించి, అమ్మ నాన్నలు కనీసం నువ్వు ఏది నీకు ఇష్టం కాకపోతే, ఆఫ్రికన్ రచయిత చెప్పిండు, ఈ చరిత్ర అంతా నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నీ చరిత్ర నువ్వే రాసుకో, అంతకు మించిన చరిత్ర లేదని చెప్పింది. మనం రాయాలా వద్దా? ఈ పుస్తకం నుంచి, ఈ ప్రేమ కవిత్వం నుంచి, ప్రేమ కవిత్వమే తోటే స్టార్ట్ చేయండి, ఏం కాదు. తర్వాత మన అమ్మ గురించి రాద్దాం. మన అమ్మ ఎట్లా ఎన్ని కష్టాలు పడి మనం ఇందాక తీసుకొచ్చింది, ఊరు నుంచి ఉస్మానియా దాకా. మా నాన్న మీద రాసిన చాలామంది, మా నాయన చెప్పులు కొట్టిండు, మా నాయన డప్పులు కొట్టిండు, మా నాయన బండ కూడా కొట్టిండు, కానీ తన జిందగీలో ఇవన్నీ కడుపు కొట్టలే మా నాయన అని రాసిన. ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలు చేసి నాకు ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మ అని మా అమ్మ మీద రాసిన. జీవితం, మన జీవితం గురించి రాసుకుంటూ వద్దాం మనం. మహి పుస్తకానికి నిజమైన విలువ ఎప్పుడు అని అంటే, మీరందరూ దీని గురించి 4 వాక్యాలు ఫేస్బుక్లో రాయాలి. మీరందరూ రాస్తాను, ఒకసారి చేయొద్దండి. 4 వాక్యాలే, 40 వాక్యాలైనా సరే. టోనీ లాంటి వాడు 40 వాక్యాలు రాయాలి, మెరిసి లాంటి వాళ్ళు చాలామంది రాస్తారు, కానీ మీరు కనీసం 4 వాక్యాలు రాయాలి. మీ ప్రేమ గురించి రాస్తారా? మీరు గాయపడ్డ ప్రేమైనా సరే, ప్రకృతి ప్రేమైనా సరే, సంస్కృతి ప్రేమైనా సరే, నేచర్ లవ్ గురించి అయినా, కల్చర్ లవ్ గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే ఒక 4 లైన్లైనా ఈ పుస్తకం గురించి రాయాలి. అక్కడి నుంచే మన రచన స్టార్ట్ కావాలి. ప్రేమ కవిత్వం రాస్తావా, ఉద్యమ కవిత్వం రాస్తావా, ఏ కవిత్వం అయినా సరే, అది కవిత్వమా, నవలనా, లేకపోతే వ్యాసమా, ఏదైనా సరే మొత్తం మీద రాయాలి. ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి ఈ బోగస్ చరిత్రనంతటిని ధ్వంసం చేసి నిజమైన బాబాసాహెబ్ బుద్ధుడు కోరుకున్నటువంటి స్వచ్ఛమైన, అందులో రాసిండు, స్వచ్ఛమైనటువంటి ప్రేమను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన ప్రేమను, అంటే హృదయ స్పందనలు ఎట్లయితే నువ్వు రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నావు, ఆ స్వచ్ఛమైన ప్రేమ కోసం, అంటే ఆ స్వేచ్ఛ, ఆ స్వచ్ఛతమైనటువంటి ఆ ప్రేమ కోసం జీవితాంతము తన హృదయాన్ని దానికి అంకితం ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ కవిత్వం అంతా కూడా. మీరు కూడా తప్పకుండా అట్లా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవుకుంటూ జై భీమ్. అన్న వేణు అన్న వచ్చే వరకు బుక్ రిలీజ్ ఆడినా అన్న, ఒకసారి మళ్ళీ బుక్ రిలీజ్ ఫంక్షన్ నాగరాజన్.